పూరా లోకల్. మొత్తానికైతే వినాయక నిమజ్జనం దగ్గరికి అయితే వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఈ ఉత్సాహం అనేది ఎట్లా ఉంది అన్న? ఇది యూత్ కి చాలా మాకు ఇది ఒక స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఈ పండుగ. యూత్ కి మాత్రం ఏ పండుగ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వినాయక చవితి మాత్రం చాలా ఇంపార్టెంట్ మాకు. ఉన్నా లేకున్నా గొలుసులు గిరి పెట్టుకొని, బంగారం గిరి పెట్టుకొని, బండిలు గిరి పెట్టుకొని తెచ్చి చేసే వాళ్ళు ఉంటారు. బట్ అట్లా ఉన్నవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మేము కూడా అందరం తలా ఇంత వేసి చేసేవాళ్ళం ఉన్నాము. మా ఆర్గనైజర్ ఉన్నారు, అభినవ్ రెడ్డి కానీ, వినీత్ కానీ, అన్న అనురాగ్ అన్న కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చాలా భారీ ఎత్తున మేము చేస్తాము. మిగతాది మా అభినవ్ రెడ్డి. అన్న ఎట్లా అనిపిస్తుంది మీకు ఇంత అంటే ఇక్కడ నిమజ్జనం దాకా వచ్చారు కదా, అదే ఇన్ని రోజులు సెలబ్రేషన్ చేసుకున్నారు, ఇవాళ నిమజ్జనం చేయడం అనేది మనకు ఆఖరి ఘట్టం. ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే ఇంకా ఏమున్నది, ఇన్ని రోజులు మంచిగా వినాయకునికి మంచిగా 10 రోజులు 11 రోజులు మంచిగా పూజలు అన్ని చేసి అది చేసి ఇంకా లాస్ట్లో ఇది ఏదంటే కొంచెం బాధాకరమైనదే. ఏంటంటే వినాయకుడు మనం ఇన్ని రోజులు చేసిన కష్టము ఇవన్నీ వ్యాధి ఉండిపోయే రోజులు ఇవన్నీ. ఈ 10 రోజులు 11 రోజులు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఏంటంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి అనేది. ఈ వినాయక చవితి అనేది కూడా ఎందుకు చేస్తామంటే, ఏదైతే ఫ్రెండ్స్ డే టు డే లైఫ్లో ఆఫీసులని, బిజినెస్లని, జాబ్లని ఏదో దాంట్లో ఉంటారు. ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం అందరము ఒక దగ్గర యునైట్ అవుతాం. ఈ గణేశుడు అనేది ఫెస్టివలే, కానీ ఒక యూనిటీకి సింబల్. అట్లని నేను అంటున్నా. అంటే ఎంత పగ ఉన్నా ఏమున్నా ఇక్కడున్నా అని కూడా అందరూ ఒక్క దగ్గర కలిసి ఈ జరుపుకునే పండుగ అన్న ఇది. ఈ వినాయక చవితి పండుగ అని ఏ పండుగ జరుపుకోరో ఇంట్లో జరుపుకుంటారు. బట్ గల్లీ వాసులు ఫ్రెండ్స్ అందరు కలిసి చేసే పెద్ద భారీ ఎత్తున చేసే పండుగ ఇది మనది. కాబట్టి చాలా సంతోషంగా ఉందన్న. ఎప్పటికీ ఇలాగే ఇట్లాంటి పండుగలు మేము ఎప్పుడు వినాయక చవితి జరుపుకోవాలని మేము అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. అంత మంచి జరిగింది. ఇంకోటి డిసిప్లిన్గా జరిగింది. ఎట్లా అంటే ప్రతి ఒక్క వినాయకుడిని డిసిప్లిన్గా తీసుకెళ్ళినారు, అందరికీ పద్ధతిగా జరిగింది. ఇంకోటి ఇది తీసుకునే విధానము, ఇంకోటి లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ జల్లి జరిగింది మాకు. అంటే ఈ పోలీసులు కానీ వీళ్ళు ఎట్లా సహకరించారు? మంచిగా చాలా మంచి సహకరించారు. ఇంకోటి ఏమంటే పోలీస్ సెక్యూరిటీ మాకు మంచిగా ఉంది. ఇంకోటి వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకి మేము సహకరించాము, వాళ్ళు మాకు సహకరించారు.